హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,384 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ గురించి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, నిరుద్యోగులకైతే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కావచ్చు, వీటి గురించి అయితే నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశంలో అయితే ప్రసంగించడం జరిగింది. సో వీటి గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అక్కడ వెళ్ళి ప్రతి ఒక్కరూ ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. తల్లికి వందనం అయితే మే నెలలో తల్లికి వందనం అని చెప్పేసి ఈనాడు న్యూస్ పేపర్లో న్యూస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. దాంతోపాటు టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తెరిచే నాటికి డిఎస్సి ద్వారా 16,384 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాము. చదువుకునే పిల్లలు ఎందరున్నా అందరికీ సొమ్ములు ఇస్తాము. దాంతోపాటు అన్నదాత సుఖీభవ క్రింద ప్రతి రైతుకు 20,000 ఇస్తాము. కేంద్రం ఇచ్చే 6,000కు రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 జత చేసి అందజేస్తాము. ఇంకా మనకు త్వరలో నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 రూపాయలు ఇస్తాం. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి సెలవులు ముగిసిన తర్వాత పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికైతే టీచర్ పోస్టులు అయితే భర్తీ చేస్తామని చెప్పేసి మనకు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చర్చించడం జరిగింది. మార్చి నెలాఖరులోగా పరీక్షలు అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఏప్రిల్ లేదా మేలో అయితే ఫలితాలు అయితే విడుదల చేస్తారు. జూన్లో అయితే నియామకాలు అయితే చేపట్టడం జరుగుతుంది.